ఇది నేను చూపించాను కదా షార్ట్లో ఆల్రెడీ, ఇది ఎలా చేస్తాము అని నేను ఒకసారి మీకు డీటెయిల్ వీడియో పెడతా అన్ని క్వాంటిటీతో ప్రకారం అని. ఇప్పుడు దానికి చేద్దాం. ఫస్ట్ మనం ఒక గిన్నె అనేది తీసుకుందాం. దీంట్లోకి మనం కట్ చేసుకున్న గులాబ్ జామున్ ప్యాకెట్ ఉంది కదా ప్రీమిక్స్, అది మొత్తం వేసేయండి. నేను చెప్పినట్టు ట్రై చేయండి ఒకసారి, బాగా వస్తాయి. నార్మల్గా అయితే మనం దీంట్లో వాటర్ కలిపి చేసేస్తాం, బట్ నేను కొద్దిగా డిఫరెంట్గా చేస్తామన్నమాట. అది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు దీంట్లో మనం పాలు పోసుకోవాలన్నమాట. నార్మల్గా అయితే మనం ఇప్పుడు దీంట్లోకి మనం పాలు కొద్దిగా వేసుకుందాం. మళ్ళీ ఏమన్నా తక్కువ అనిపిస్తే మళ్ళీ వేసుకుందాం మనం పాలు. సో కొద్దిగా పాలు అనేది వేస్తున్నాం అనమాట. సో ఈ పాలని నెక్స్ట్ మనం కొద్దిగా ఇప్పుడు చిట్టిక్కడంతా ఇడ్లీ సోడాని వేసుకుంటున్నా. ఎక్కువ వేయద్దండి, చూడండి ఎంత తక్కువ వేస్తున్నానో, జస్ట్ వేసామా అన్నట్టు ఉండాలి అంతే. ఇప్పుడు కొద్దిగా మెల్లిగా మనం ఈ మొత్తాన్ని కలిపేసుకోవాలి. మనం దీనికి కలుపుతాం కదా రొట్టెలకి, అలా ఉండకూడదు, కొద్దిగా దానికన్నా సాఫ్ట్గా ఉండాలన్నమాట. సో చూడండి తక్కువ అయింది. సో మళ్ళీ చూసి పాలు అనేది యాడ్ చేసుకుంటూ ఉండండి. నార్మల్గా మనం ఎలా అయితే రోటీకి కలుపుకుంటామో, చపాతీలకు కలుపుకుంటామో అలానే సేమ్, బట్ పాలతో కలుపుకోండి. ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. కంపల్సరీగా మీకు నార్మల్ వాటికన్నా ఇది చాలా అంటే చాలా బాగా మీకు నచ్చుతాయి. బికాజ్ మనం పాలు కొద్దిగా ఇడ్లీ సోడా వేస్తాం కాబట్టి కొద్దిగా బాగా ఫ్లఫీగా వస్తాయన్నమాట. సో ఒకసారి ట్రై చేసి మీరు నాకు కామెంట్ చేయండి. అలానే మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ఇంకా ఇలాంటి చాలా వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయన్నమాట. కొద్దిగా సాఫ్ట్ హ్యాండ్తో కలుపుకోండి, గట్టిగా ఇది చేయొద్దండి. కొద్దిగా తడిగా ఉన్నా పర్లేదు, కానీ సాఫ్ట్గా ఉండాలి డో అనేది. సో ఇప్పుడు కొద్దిగా ఇది సెట్ అయిపోయినట్టు అనిపిస్తుంది. ఇలాంటి టైంలో మనం 1 టేబుల్ స్పూన్ నెయ్యి అనేది వేస్తామన్నమాట. కొద్దిగా అంటే కొద్దిగా 1 టేబుల్ స్పూన్ అంతా మనం ఘీని వేసుకోవాలన్నమాట. నెయ్యి వేసుకుంటున్నాము అంతే. కొద్దిగా నెయ్యి వేసుకొని కొద్దిగా మనం దీన్ని బాగా అన్నీ కలుపుకున్నట్టు మొత్తాన్ని కలిపేద్దాము. పక్కకి వెళ్ళిపోయింది కదా, అదంతా తీసి కొద్దిగా బాగా మిక్స్ చేసేస్తే, ఇది కొద్దిగా తడిగా ఉంటేనే బాగుంటుంది. మనం రోటీస్కి చేసుకుంటాం కదా, అంత గట్టిగా ఏం అవసరం లేదు, సాఫ్ట్గా ఉండాలి. అలానే కొద్దిగా తడిగానే ఉంటే బాగుంటుంది అన్నమాట. సో అయిపోయింది చూసారా. మనం దీంట్లో కావాలంటే కోవా కూడా స్టఫ్ చేసి పెట్టుకోవచ్చు. ఆ వీడియో కూడా కావాలి అంటే మీరు నాకు కామెంట్ చేయండి, అలా కూడా ఒకసారి చేసి చూపిస్తాను. చూడండి మొత్తం బాగా తీసుకొని చూసారా, ఇలా కొద్దిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ 1 టేబుల్ స్పూన్ నెయ్యి అనేది వేసుకోండి. ఇప్పుడు ఈ నెయ్యి వేసుకొని బాగా మనం సాఫ్ట్గా చేసుకోండి. సాఫ్ట్ డో లాగా చేసుకునేసేయండి. ఇప్పుడు నెయ్యి వేసుకున్నామనుకో, గిన్నెకి ఏదైనా ఉన్నా కూడా అది కూడా వచ్చేస్తుంది ఈజీగా. మన చేతికి ఉన్నది కూడా మళ్ళీ మనం సపరేట్గా తీయాల్సిన అవసరం ఉండదు. చూడండి, ఒక్క ఎంటీఆర్ ప్యాకెట్ మనకు 70 పడుతుంది, దాంట్లో 35 వస్తాయని చూపించింది. సో మనం కూడా చూద్దాం 35 వస్తాయా రావా అని. చూడండి ఇలా సాఫ్ట్గా కలుపుకోండి. చూడండి గైస్, ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని మనం రెస్ట్ ఇచ్చేయాలి. సో ఇప్పుడే మనం దీన్ని రౌండ్ బాల్స్లా చేయం. సో ఇది చేయాలంటే ఇంకో 10-20 మినిట్స్ అన్నా మనం రెస్టింగ్ ఇవ్వాలి. మీకు ఎక్కువ టైం ఉందంటే ఒక 1 అవర్ అయినా దీన్ని ఇలానే ఒక గిన్నె మూసి ఇలానే పెట్టేయండి గైస్. కొంతసేపటి తర్వాత మళ్ళీ ఏం చేయాలో చెప్తాను. సో అప్పటి వరకు మీరు కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, చేయకపోతే లైక్ కూడా చేసేయండి గైస్. ఓకే గైస్, ఇప్పుడు మనం ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాం అనమాట. వాటర్ క్వాంటిటీ 1 గ్లాస్ వాటర్కి మనం 2 గ్లాసెస్ ఆఫ్ షుగర్ వేయాలన్నమాట. కొద్దిగా పాకంలా అయిపోవాలి, అలా అని గట్టి పాకం అవ్వకూడదు, కొద్దిగా లైట్గా మనకైతే సరిపోతుంది. చూడండి ఇలా మనం వాటర్ వేసుకున్నాం కదా, దాంట్లోనే నేను ఇప్పుడు
షుగర్ కూడా వేసేసాను అనమాట. ఈ షుగర్ని మనం కొంతసేపు కరగనివ్వాలన్నమాట బాగా. సో మీకు ఎలా అనిపించింది ఈ రెసిపీ అని మీరు కామెంట్ చేసి కంపల్సరీ చెప్పండి. మా ఛానల్ని లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి గాయస్. చూడండి ఇలా బాగా మరుగుతూ ఉండాలి. దీంట్లోనే మనం కొద్దిగా ఇలాచీ పొడి కూడా వేసుకుంటాము. సో అది నేను లాస్ట్లో వేస్తాను, కానీ మీకు ముందే చెప్తున్నాను అనమాట. చూడండి ఇప్పుడు మనం అన్నిటినీ రౌండ్ బాల్స్లా చేసుకోవాలి. ఒకే సైజులో చేసుకుంటే మనకు బాగా ఈవెన్గా అనిపిస్తాయి అన్నమాట. చూడండి నేను 35 వస్తాయో రావా అనుకున్నాను. 35 కన్నా ఒకటి ఎక్కువే వచ్చింది గాయస్, 36 వచ్చింది. సో ఇప్పుడు చూడండి మనం పక్కనే అది షుగర్ సిరప్ రెడీ చేసుకుంటున్నాం కదా, దాని పక్కనే మనం కొద్దిగా ఆయిల్ కూడా హీట్లో పెట్టేస్తే అది కొద్దిగా బాగా వేడిగా అయిపోతుంది. సో ఇప్పుడు దాంట్లోకి మనం చేసుకున్న గులాబ్ జామున్స్ వేసేస్తున్నాం అన్నమాట. ఇది మనం స్లోలోనే పెట్టి కుక్ చేసుకుంటే మనకు లోపల కూడా బాగా కుక్ అవుతుంది. మనం ఫుల్లో పెట్టేసామనుకో పైన కలర్ వచ్చేస్తుంది, లోపల మాత్రం అలానే ఉండిపోతుంది. సో మీరు కొద్దిగా స్లోలో పెట్టి కొంచెంసేపు ఓపిక తెచ్చుకొని కుక్ చేయండి, అప్పుడే మనకు లాస్ట్లో బాగుంటాయి అన్నమాట. చూడండి ఒకవైపు షుగర్ సిరప్ని చూసుకుంటూ ఉండండి. అది కూడా నేను చెప్పా కదా ఇలాచి వేసుకోవాలని వేసేసుకున్నాము. సో ఇక్కడ ఇవి రెడీ అవుతూ ఉంటాయి. చూడండి ఇలా కొద్దిగా బ్రౌనిష్ కలర్ వచ్చేసిన తర్వాత మనం దాన్ని తీసుకెళ్ళి పాకంలో వేసేస్తామన్నమాట. అది మనం ఆఫ్ చేస్తాం స్టవ్, కానీ అది ఎలా అలా వస్తుందంటే అది వేడిలో ఉంటుంది కదా పాకము, అది కూడా మనం కుక్ చేసింది కూడా వేడిగా ఉంటుంది. సో అది వేసే కొద్దిగా పీల్చుకునేస్తాయి మొత్తం. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో. మీరు కూడా ట్రై చేసి నాకు ఇది ఎలా వచ్చాయో కామెంట్ చేసి చెప్పండి. జస్ట్ వాటర్లో కలిపి మనం చేసేదానికి ఇలా చేసేదానికి ఏంటి తేడా అని కూడా నాకు కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.